ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా 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 బిజీ అయిపోయారు. ఫస్ట్ బేసిక్ పాయింట్ చెప్పాలి అంటే ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్‌తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయటం కానీ, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి, అలాగే వాళ్ళు చదువుకున్న ప్లేసెస్‌కి వెళ్ళి, వాళ్ళకి ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక ఈ సీజన్‌లో ద మోస్ట్ హైలైటెడ్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే కపుల్ అనే అనొచ్చు. ఒక క్యూట్ బాండ్‌తో ఎవరున్నారంటే తనుజ అండ్ కళ్యాణ్. అవునా? అయితే ఇక తనుజ ఆల్రెడీ ఒక ఆర్ఫన్ ఆర్ఫన్ ప్లేస్‌కి వెళ్ళి అక్కడున్న పిల్లలందరితో కూడా హ్యాపీగా డాన్స్ చేసి, అలాగే వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో కలిసి భోంచేసి, కేక్ కట్ చేసి, సెలబ్రేషన్స్ చేసింది కదా! ఇదంతా మనకి తెలిసిందే. అయితే మరొక వైపు కళ్యాణ్ కూడా తన ఒక విక్టరీ సెలబ్రేషన్స్‌ని చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాడు. తను కోచింగ్ తీసుకున్న ప్లేసెస్ కానీ, తన సొంత ఊరు కానీ, తనకు సంబంధించిన ప్లేసెస్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా చేస్తున్నాడు. అండ్ ఫ్యాన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అది చాలా హ్యాపీ మూవ్‌మెంట్స్ కాబట్టి. అయితే ఈ క్రమంలో ఒక్క ఫోన్ కాల్‌తో కళ్యాణ్ హుటాహుటిన వెళ్ళిపోయాడా తనుజ దగ్గరికి అంటే, ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. అదే తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు గనుక ఒక్క లైక్ ఇస్తే మేము ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకొస్తాము. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కడ ఏ మూల నుంచైనా కూడా అప్డేట్స్ అయితే మేము మీకు ఖచ్చితంగా అందిస్తాం. అయితే ఇక తనుజ అలాగే కళ్యాణ్ విషయంలో గనుక చూసుకున్నట్టయితే కళ్యాణ్ ఇప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్ళాడు. అది కూడా తనుజ రిక్వెస్ట్ చేసిన ఒక దాని కోసం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే తనుజ ఫస్ట్ ఈ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఒక 1 ½ డే మాత్రమే హైదరాబాద్‌లో ఉంది. అలాగే వాళ్ళ ముద్దమందారం టీమ్ ఇంకా చాలా మంది కలీగ్స్ ఉంటారు కదా! కో స్టార్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో కలిసి హ్యాపీగా కేక్ కట్ చేసి రన్నర్ అప్ సెలబ్రేషన్స్, బిగ్ బాస్ జర్నీ సెలబ్రేషన్స్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తను క్రిస్మస్‌ని అలాగే కొన్ని రోజుల పాటు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయిందనమాట. అంటే కర్ణాటకకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత స్టార్ మా వాళ్ళు వరుసగా ఈవెంట్స్ ప్లాన్ చేశారు బిగ్ బాస్‌కి సంబంధించి. ఓకే. దానికి కళ్యాణ్ వస్తున్నాడు విన్నర్‌గా. అలాగే అందరూ వస్తారు. బిగ్ బాస్ సీజన్‌లో మాక్సిమం వస్తారనమాట. సో, దానికి రన్నర్ కూడా రావాలి. తనుజ కూడా ఏంటంటే వాళ్ళ ఫాదర్‌తో పాటు కొంత టైమ్ స్పెండ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మళ్ళీ తిరిగి హైదరాబాద్‌కొచ్చేసింది. సో, వచ్చేసిన తర్వాత తను చేసిన ఫస్ట్ పని ఏంటమ్మా అంటే అందరి పిల్లలతో హ్యాపీగా గడపడం. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మనకి మన లైఫ్‌లో ఎన్నో సజెషన్స్ ఇస్తారు. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత మీరు ఇలా ఆడలేదు, మీరు అలా ఆడలేదు, మీరు ఇలా చేయలేదు అని ఎన్నో రకాల విషయాలన్నీ షేర్ చేసుకుంటుంటారు. కానీ పిల్లలు మనకిచ్చిన ఫీడ్‌బ్యాక్ చాలా జెన్యూన్‌గా ఉంటుంది. వాళ్ళు యెస్ అంటే యెస్ అంటారు. నో అంటే నో అంటారు. అయితే ఇక తనుజని కూడా అలాగే ప్రశ్నించారు వాళ్ళు. మీరెందుకని గొడవ పడ్డారు మీ ఫ్రెండ్స్‌తో అంటే, మీరు కూడా గొడవ పడతారు కదా! మీరు కూడా కలిసిపోతారు కదా! మీరు కూడా వాళ్ళ కుళ్ళు జోకులకి నవ్వుతారు కదా! అలాగే నేను కూడా చేశాను అని చెప్పేసి తను చాలా స్మార్ట్ మంచి ఆన్సర్ ఇచ్చిందనమాట. అయితే అక్కడ ఒక కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. అంటే ఒక చిన్న పిల్లాడు ఒక కళ్యాణ్ ఫ్యాన్. కళ్యాణ్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. మీ ఇద్దరు కలిసి ఆడిన ప్రతి ఆట మాకు భలే నచ్చింది. నాకు కళ్యాణ్‌ని చూడాలనుంది. ప్లీజ్ నాకు చూపిస్తారా అని ఒకటికి 2 సార్లు అడగడంతో అప్పుడు ఏమైంది అంటే ఇక తనుజ ఇమ్మీడియేట్‌గా కళ్యాణ్‌కి ఫోన్ చేసిందనమాట. కళ్యాణ్‌కి ఫోన్ చేస్తే తనేంటంటే విక్టరీ ర్యాలీలో ఉన్నాడు. ఎందుకంటే ఎవరి ఆహ్, షెడ్యూల్ వాళ్ళు సెట్ చేసేసుకుంటారు కదా! అయితే వాళ్ళు ఆ ర్యాలీలో ఉండేసరికి ఆ బాబుతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇక తనుజ అందంట. కళ్యాణ్ నీ గ్రేట్ ఫ్యాన్. నీకొక స్పెషల్ ఫ్యాన్. ఆ బాబు చాలా చిన్న బాబనమాట. ఆ స్పెషల్ ఫ్యాన్ నీతో మాట్లాడాలి అనేసంటే, ఆ చిన్న పాప మాట్లాడిన మాటలకి కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడనమాట. ఎందుకనంటే, అంత ప్రేమను చూపించాడు కళ్యాణ్ మీద. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా. కానీ కొంతమంది చెప్పే మాటలు హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంటాయి కదా! అయితే ఆ బాబు అన్నాడనమాట. "నేను మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలనేసి ఉంది" అనేసంటే, ఇమ్మీడియేట్‌గా నేనక్కడికొచ్చేస్తాను అంటే, అప్పుడు తనూజ అందనమాట. "లేదు లేదు నువ్వు అలా కాదు. నువ్వు ఒక పని చెయ్యి. మనిద్దరం కలిసొచ్చేటట్టు ప్లాన్ చేద్దాము. మనతో పాటుగా డెమాన్ కూడా" అంటే అక్కడ కొంతమంది డెమాన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. అంటే అక్కడ పిల్లలందరూ ఎలా అంటే, ప్యూర్‌గా అక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి సంబంధించిన గేమ్‌ని ఎంజాయ్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళేదో అంటే
ఇప్పుడు బయట చూడండి కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు మరి ఏం తేడానో నాకు తెలియదు కానీ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో తనుజని తిట్టడం, తనుజ కళ్యాణ్ పేరు బాగుండడం కోసం ఇమాన్యుల్ తిట్టడం, ఇట్లా రకరకాలుగా జరిగిందనమాట. అంటే వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. కానీ గేమ్‌ని గేమ్ లాగా యాక్సెప్ట్ చేసేది ఎవరంటే పిల్లలే. ఎందుకంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఆ క్రమంలో డెమాన్ అంటే టాప్ 5 కంటెస్టెంట్స్ ఆ ఆర్ఫనేజ్‌కి వెళ్ళి అక్కడ పిల్లలతో గడపడానికి తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా అనుకున్నారట. అంటే ఈవెన్ సంజన గారు కూడా ప్రెస్ మీట్‌కొచ్చారు కదా! సంజన, ఇమాన్యుయల్, డెమాన్ కళ్యాణ్, తనుజ వీళ్ళ ఐదుగురు కూడా. ఒకవేళ గనక సంజన గారైతే మరీ స్పెషల్. ఎందుకంటే ఆవిడకి పిల్లలంటే పంచప్రాణాలు. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా ఇటువంటి ప్లేసెస్‌కి వస్తే చాలా బావుంటుందనేసేసి ఇమాన్యుయల్ కూడా అన్నాడట. అయితే సంజన గారు అడపదడప వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 'స్టార్ మా పరివార్'కి సంబంధించి కానీ, లేకపోతే డిసెంబర్ 31 బిగ్ బాస్ సెలబ్రేషన్స్ కానీ, అంటే కేవలం మన ఈ బిగ్ బాస్ వాళ్ళే కాదు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కొంతమంది అలా చాలా మంది వస్తారు కదా! సో, అప్పుడు సంజన గారు కూడా వస్తే అందరం కలిసి ఈ ప్లేస్‌కి వస్తాము అని చెప్పేసి అంటే అప్పుడు కళ్యాణ్ అన్నాడనమాట. లేదు నేను విడిగా ఉంటే కూడా వస్తానంటే, సరే ఒక ఫోన్ కాల్ చెయ్యి నాకు నేను వస్తానంటే వీడియో కాల్ అయితే మాత్రం తనుజ మాట్లాడిచ్చిందంట. సో, ఈ రకంగా వీళ్ళిద్దరూ కలిసి ఎంత అద్భుతమైన ప్లానింగ్ చేస్తున్నారంటే, ఎందుకంటే టాప్ 5 కంటెస్టెంట్స్ మనం 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళని 1 వీక్ అంతా చూసాం. వాళ్ళ గేమ్స్ అవన్నీ చూసాం. బయటకొచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు సక్సెస్ మీట్లు ఇచ్చుకున్నారు. అదంతా బానే ఉంది. కానీ మళ్ళీ అదే ఐదుగురు కలిసి హ్యాపీగా ఒక ప్లేస్‌కి రావడం అంటే, అది నిజంగా చాలా పెద్ద సెన్సేషనే. జనరల్‌గా అయితే జరగదది. టాప్ 5 మళ్ళీ కలవడం అనేది జరగదు. కానీ తనుజ, కళ్యాణ్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నారంట దాని గురించి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ కళ్యాణ్ ఒక 3-4 డేట్స్ అయితే ఫిక్స్ చేశాడు. ఇమాన్యుయల్, డెమాన్ అలాగే కళ్యాణ్, తనుజ ఈ నలుగురు హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటారు. కానీ సంజన గారు ఒక్కరే మాత్రం కొంచెం ఆవిడ డేట్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఆవిడ కూడా బెంగుళూరు నుంచి రావాలి. ప్లస్ ఆవిడకి ఒక ఫ్యామిలీ, చిన్న బేబీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. సో, బేసిక్‌గా సంజన గారి ప్లాన్‌కి సంబంధించి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నట్టనమాట. సో, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలాగా ఈ ప్లేస్‌లో ఇంత హ్యాపీనెస్‌ని కూడబలుక్కొని వాళ్ళు వస్తున్నారంటే అది బావుంటుంది కదా! మరి మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ తనుజ, కళ్యాణ్ కలిసి ఆహ్, కలిసి లైవ్ రావాలని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే మరి ఎందుకని ఇంత జాప్యం జరుగుతుంది? ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేసంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫార్మాలిటీస్. చాలా బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతే ఆల్మోస్ట్ 45 డేస్ తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది వస్తదనమాట. డెమాన్‌కి కానీ, కళ్యాణ్‌కి కానీ అమౌంట్ వస్తది. ఫస్ట్ బేసిక్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన అగ్రీమెంట్స్ అవన్నీ కూడా సెటిల్ అవుతాయన్నమాట. అగ్రీమెంట్స్ అంటే అదేంటి అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి అగ్రీమెంట్ ఉంటుంది. ఆ అగ్రీమెంట్‌కి సంబంధించి వాళ్ళు ఓకే. మేము అగ్రీమెంట్‌లో ఎటువంటి తప్పులు చేయలేదంటే ఆ అగ్రీమెంట్ అనేది క్లోజ్ అయిపోతుందన్నమాట. సో, ఇంకా అక్కడితో అదవుతుంది. సో, అలా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సో, అవన్నీ పూర్తవుతూ చేసుకుంటూనే షెడ్యూల్‌ని చూసుకుంటూనే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అది జరిగిన సంగతి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.